మనకు తెలుసు కదా! అమెరికన్ రోడ్స్ అంటేనే పెద్ద పెద్ద ట్రక్కులు, వేగంగా దూసుకుపోయే లైఫ్ స్టైల్ ఇవన్నీ. అయితే ఫ్లోరిడా టర్న్ పైక్ మీద రీసెంట్‌గా జరిగిన ఒక డెడ్లీ క్రాష్ మాత్రం ఇప్పుడు దేశం దృష్టిని మొత్తం అటువైపు తిప్పింది. ఆ యాక్సిడెంట్‌కి కారణం ఏంటని ఆరా తీస్తే అసలు ట్రక్ డ్రైవర్‌కి సరిగ్గా ఇంగ్లీష్ రాదనే విషయం బయటపడింది. అంటే రోడ్ సైన్స్ అర్థం చేసుకోలేక, కమ్యూనికేట్ చేయలేకనే ఈ ఘోరం జరిగింది అని తేలింది. ఇంకేముంది, ఈ ఒక్క యాక్సిడెంట్ ఇండస్ట్రీ మొత్తం మీద పెద్ద తుఫానే లేపింది. ఈ ఒక్క ఘటనతో యూఎస్ సెనెట్ టోటల్‌గా ఫైర్ అయిపోయింది. ట్రక్ డ్రైవర్ల ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పక్కాగా ఉండాల్సిందే అని చెప్పడానికి కొత్త బిల్లు తెచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇకపైన ఇంగ్లీష్‌తో ఆడుకోవడానికి లేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా కమర్షియల్ డ్రైవర్లందరూ మళ్ళీ ఇంగ్లీష్ టెస్టులు రాయాల్సి వస్తుంది. టెస్ట్‌లో ఫెయిల్ అయితే అప్పటికప్పుడే ఔట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డు తగిలించేసి బండి నడపకుండా ఆపేస్తారు. అంటే ఉద్యోగం ఊడినట్టే లెక్క. కొంతమందికి ఇది డ్రైవర్లపైన వివక్షలా అనిపించొచ్చు. కానీ ఇండస్ట్రీ లీడర్స్, సెనేటర్లు మాత్రం దీన్ని సేఫ్టీ ఇష్యూగా చూస్తున్నారు. ఆలోచించండి. మీరు హైవే మీద వెళ్తున్నారు. పక్కన భారీ ట్రక్కు నడుపుతున్న డ్రైవర్‌కి ట్రాఫిక్ సైన్ బోర్డ్‌లో ఏం రాసుందో అర్థం కాక, లేదంటే యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ రెస్పాండర్స్ అంటే పోలీసులు, అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడడానికి కూడా తనకి భాష రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకే ముప్పు కదా! అందుకే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, రోడ్డు నియమాలను అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్‌ను ఒక నాన్ నెగోషియబుల్ సేఫ్టీ అవసరంగా మార్చేశారు. సో, అమెరికన్ ట్రక్కింగ్ ఇండస్ట్రీలో చాలా మంది వలస డ్రైవర్లు ఉన్నారు. వారిలో చాలా మందికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బలంగా ఉండవు. ఎందుకంటే చాలా మంది ఇమిగ్రెంట్స్ మాత్రమే అక్కడ డ్రైవర్‌గా ఉంటారు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో, వాళ్ళ ఇంగ్లీష్ అంత బలంగా ఉండదు. ఇన్నాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసేసారు. కానీ ఇప్పుడు ఈ కొత్త రూల్స్‌తో వాళ్ళకు పెద్ద తలనొప్పి మొదలైందని చెప్పాలి. ఒక పక్క డ్రైవర్ల కొరతతో ఇండస్ట్రీ సతమతమవుతుంటే, ఈ కొత్త రూల్స్ వల్ల అర్హత కలిగిన డ్రైవర్లు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రక్ నడుపుతున్న వాళ్ళు మళ్ళీ చదువుకోవాలా, కోచింగ్ తీసుకోవాలా అనే డైలమాలో పడ్డారు. సో, ఇది ఇండస్ట్రీ మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో చూడండి. సో, ఈ బిల్లు ఇంకా కమిటీ రివ్యూలోనే ఉంది. కానీ దీని వెనక ఉన్న ఒక సపోర్ట్‌ను చూస్తుంటే ఇది త్వరలోనే చట్టంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, రోడ్ సేఫ్టీ కోసమే ఈ చర్య అని చెప్తున్నా గూడా ఇది చాలా మంది డ్రైవర్ల జీవితాలను, ట్రక్కింగ్ బిజినెస్‌ను కూడా ప్రభావితం చేయబోతుంది. అమెరికన్ హైవేల పైన ఇకపైన ఇంగ్లీష్ మాటే చెల్లుతుందనమాట. అంటే డ్రైవర్లు ఈ కొత్త ఛాలెంజ్‌కి రెడీ అవ్వాల్సిందే ఇంకా. సో, లెట్స్ సీ ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ రచ్చ ఎక్కడి దాకా పోతుందో. స్టే ట్యూన్ టు సమయం.